బ్రో హాయ్ బ్రో. హాయ్. సో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. మన దేశంలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్ళిపోయిన విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో దానికి మీరు సపోర్ట్ చేస్తారా? దానికి నేను ఇప్పట్లో అంటే ఇంతకు ముందుకు అటాక్ జరగకముందు అయితే సపోర్ట్ చేసేవాడినేమో. అటాక్ జరిగినాక పాకిస్తాన్ వాళ్ళే చేసామని ఫస్ట్ అన్నారు. దాని తర్వాత ఇప్పుడు హ్యాక్ చేసి మేము చేయలేము, ఇండియా వాళ్ళే హ్యాక్ చేసి అట్లా చేశారని చెప్పి అన్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. బట్ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అటు వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండి ఇక్కడ ఉండి వాళ్ళకి మళ్ళీ అటు లోపల మనకి ఏంటంటే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా వాళ్ళ దాంట్లో అసలు నమ్మడానికి లేదు. ఇంతకుముందు కంటే ఏదో నార్మల్గా మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనుకునేటోళ్ళం. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ అటాక్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఇప్పట్లో నేనైతే దానికి పవన్ కళ్యాణ్ అన్నకైతే సపోర్ట్ అయితే చేస్తాను. చాలా మంది మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో వాళ్ళని దేశ ద్రోహులు అనుకోవచ్చా? అంటే అంత పెద్దగా అయితే అనలేము. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అంతే, దేశద్రోహులే. ఎందుకంటే అటాక్ అయ్యింది, 26 మెంబర్స్ చనిపోయారు. ప్లస్ చాలా పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే చాలా చేశారు, భారత్కి ఇండైరెక్ట్గా చేశారు. ఇండైరెక్ట్గా అనడం కానీ సైన్స్ కానీ మొత్తం చాలా చేశాడు. వీడియోస్ మాత్రం చాలా వచ్చాయి. ఇప్పుడు దానికి మళ్ళీ అది చూశాక అందరూ చూసి మరీ సపోర్ట్ చేయడం అంటే అసలు నిజంగానే దేశద్రోహులని అనొచ్చు. బ్రో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెయ్యలేదు, మేము టెర్రరిజాన్ని సపోర్ట్ చేయట్లేదు, మేము ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మేము ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతామని అంటున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఒకవేళ ఇండియాలో ఏమైనా అవకతవకలు జరిగితే ఎలా చూస్తారు ఇండియాని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి అక్కడ ఐఎన్సీకి వెళ్ళి నార్మల్గా కంప్లైంట్ వేసేసి చెకింగ్ చేయమన్నారు. బట్ ఏంటంటే అందులోనే ఉంటూ పాకిస్తాన్లోనే ఉంటూ చాలామంది క్రికెటర్స్ కానీ ఇంకెవరన్నా కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్గానే మాట్లాడారు. నార్మల్గా చాలా నీచంగా మాట్లాడారు, చెప్పడానికి కానీ కాకుండా. మన ఇండియన్ వాళ్ళు ఏ దేశాన్నైనా కూడా మిత్రపక్షంగానే చూస్తారు. కానీ ఇప్పుడు మెయిన్గా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మిత్రులు అనుకున్న వాళ్ళ శత్రువులుగానే చూస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ప్రజెంట్ అయితే కరెక్టే, ప్రజెంట్ సిచ్యువేషన్లో కరెక్టే. ఎందుకంటే ఇప్పట్లో మనకి వాటర్ ఉంది కదా, వాటర్ అనేది ఆపేశారు. ఇంతకు ముందుకు వాటర్ అనేది షేరింగ్ ఉండే, వాటర్ షేరింగ్. సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం ఆపడంలో తప్పేం లేదు. సార్ నమస్తే. సార్ నమస్తే, నా చెప్పండి. సో కొంతమంది మన దేశంలో ఉంటూ ఇతర దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సో మెయిన్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకప్పుడు అద్దంకి దయాకర్ ఆయన ఒక మాట అన్నాడు, ఐ లవ్ పాకిస్తాన్, అంటే మీకు శత్రువు అయితే నాకు కూడా శత్రువు కావాలని లేదు కదా అనే విధంగా కొన్ని కామెంట్ చేస్తారు. సో దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడతారో వాళ్ళ దేశానికి వెళ్ళి ఉండండి అని. సో ఈ వ్యాఖ్యలను మీరు సపోర్ట్ చేస్తారు? 100%. ఎందుకంటే పాకిస్తాన్ అనేది మనకు ఒక పెద్ద శత్రు దేశం అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా అరాజకం సృష్టిస్తారో, వాళ్ళే కొట్టుకొని చేస్తారో, వాళ్ళ మైతల బాంబులు పెట్టుకొని వాళ్ళ దేశంలోనే వాళ్ళు అది చేస్తుంటారు. ఇంకా ఏంటంటే మన జమ్మూ కాశ్మీర్ బార్డర్లో వచ్చి మన జమ్మూ కాశ్మీర్లో ఉంటే మొన్ననే రీసెంట్లీ 25 మందిని పొట్టన పెట్టుకురాళ్ళు. దాంట్లో చాలామంది ముస్లిమ్స్ చనిపోయారు. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళకు తినడానికి తిండి లేదు. అక్కడ ఏంటంటే నిత్యావసర సరుకులు చాలా రేట్లు ఉన్నాయి. అక్కడ పాల రేటు కానీ, చికెన్ రేటు కానీ, బియ్యం రేటు కానీ చాలా ఉన్నాయి. అక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళకి. అలా ముఖ్యంగా ఏంటంటే ఆ దేశము ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది గతంలో. వాళ్ళు పెంచి పోషించి ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తవ్వుకున్న బాయిలో వాళ్ళు పడ్డరాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అది ఏంటంటే ఒక ట్రాక్ పైకి వస్తలేదు. సార్ ఇప్పుడు మనం వాళ్ళని మిత్రులుగా అనుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం మన దేశం వాళ్ళు శత్రువులుగానే చూస్తున్నారు. 100%. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా అటాక్ చేసినప్పటికీ కూడా మన దేశంలో ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే మాట చెప్తాను, పాకిస్తాన్కు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మన దేశంలో వాళ్ళు మళ్ళీ మన దేశంలో ఉండొద్దు. అక్కడ వీసా తీసుకొని, పాస్పోర్ట్ తీసుకొని ఆన్నే పోయి ఉండాలా. వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది మళ్ళీ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏముంటుందని తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ చూస్తున్నారు, ఇక్కడ అన్నీ చేసి కూడా ఇప్పుడు మన జరిగిన సంఘటన మన విషయంలో యావత్ భారతదేశంలో ముస్లిమ్స్లు మనకు ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళు. మన దేశంలో పుట్టినందుకు వాళ్ళు గర్వపడుతున్నారు, మేము భారతదేశంలో పుట్టినందుకు మాకు అన్యాయం జరగడం లేదు, మేము ఒక స్వేచ్ఛా వాతావరణంలో ఉన్నాం, మాకు లాండర్ కానీ ఏది కానీ మాకు మంచిగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు
మొన్న రీసెంట్లీ మన వాళ్ళు 25 మందిని చంపిరాళ్ళు. వాళ్ళు ముక్త కంఠంతోనే ఎదిరించిన ముస్లిమ్స్ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు. అలాంటిది మళ్ళీ మనోళ్ళు ఎందుకు మళ్ళీ మనోళ్ళు చీడపురుగులు ఈ రాజకీయంలో ఉన్నోళ్ళు అధికార దాహం, పదవి వ్యాహము, విలాసవంతమైన జీతం, వీళ్ళకి స్వేచ్ఛ వాతావరణం. అలాంటి వాళ్ళు ఎందుకు చిచ్చు పెట్టాలా? అలాంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడద్దు. ముఖ్యంగా ఒక రాజకీయంలో ఉన్నోళ్ళు సేవాభావంతో మాట్లాడాలి తప్పితే ఉద్రేకపరిచే వ్యాఖ్యలు చేయొద్దు, కొట్టొద్దు. ముఖ్యంగా చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఓన్లీ మాటల వరకే ఉంటారు, మాటలు చెప్తారు, చేతులు ఎవరు చేయరు. సో మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గవర్నమెంట్ తరపునే కాకుండా సొంత పార్టీ తరపున ఎవరైతే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అక్కడ కాశ్మీర్లో చనిపోయారో ఒక కుటుంబానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది ఆన్ ది స్పాట్. సో దీని ప్రకారం మీరు ఏం చెప్తారు? అన్న మంచి మాట చెప్పినామన్నా. నేను అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చింది, శతగాతులకు 2 లక్షలు ఇచ్చింది. అవి ఏం సరిపోవన్నా. అసలైతే వాళ్ళు అంత ఘోరమైన అంటే ఆ చావు ఎవరికి రావద్దు. ఒక కుటుంబ పెద్ద కోల్పోతే అలా బాధ వర్ణనాతీతమన్న. ఏమైనా సరే అన్న, పవన్ అన్న అయితే 50 లక్షలు ఇవ్వడం చాలా గొప్ప విశేషం అన్న, గొప్ప విషయం అది. ఆయన ఎప్పుడు సేవాభావంలో ఉంటాడైనా, సేవ అంటేనే చాలా ఇష్టం. ఎవ్వరు ఏమనుకున్నా సరే అన్న, ఆయన కింది స్థాయికి వెళ్ళి పై స్థాయి వరకు ఆలోచిస్తాడు. మొన్ననే రీసెంట్లీ చూసినాం, చెప్పులు ఇచ్చిండు. కానీ వేరే వాళ్ళు అన్నారు చెప్పులు ఇచ్చినది, కానీ అది చెప్పులు కదన్న, ఎంతకైనా చేస్తాయన్న. ఇప్పుడు 50 లక్షలు ఇచ్చిండు, రేపు 1 కోటి రూపాయలు కూడా ఇస్తాయన్న. ఆ సేవాభావం అతనిలో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో ఆదుకోవాలా. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి 50 లక్షల తక్షణ సహాయం చేయాలా. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే 25 మంది ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలా. అన్న నమస్తే. అన్న నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఆ దేశానికి వెళ్ళిపోండి ఆనందంగా అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో వాటి మీరు సపోర్ట్ చేస్తారా? తప్పేం లేదు, ఉండబుద్ధి కాబట్టి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోవచ్చు. అందులో ముస్లింలు ఒకలే లేరు కాక, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ అందరు ఉన్నారు. సో అందరూ వెళ్ళిపోవాలి. అందరిని పంపించేస్తారా? మరి పంపించేయండి, అందరు పోతా అంటే పంపించండి. ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోమన్నాడు. బలవంతంగా నేనే కొట్టేస్తా రాజ్యాంగం ప్రకారం మీరు వెళ్ళిపోవాల్సిందని బలవంతం చేస్తలేడు కదా. ఆడికి వెళ్ళి బతకాలనుకుంటే వెళ్ళిపోండి అని అన్నాడు. సో వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాటలు ఊకిలే చెప్పలేదు. మన ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయిన పేరు. సో ఆయన కొన్ని మాటలు చెప్పాడు. నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా, మీకు శత్రువు అయితే నాకు కూడా అవ్వాల్సిన అవసరం లేదు కదా అనే విధంగా చెప్పాడు. సో మరి ఆయన మాటలకి ఏం చెప్తారు మీరు? ఆ టైంలో ఆయనకు ప్రేమ పుట్టింది పాకిస్తాన్ మీద. ఎందుకంటే ఇప్పుడు ద్వేషించుకుంటూ పోతే దేశం పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇంకా తగ్గదు. ఇంకా యుద్ధాలు గొడవలు ఇవే అవుతాయి. ఒక మంచి ఇప్పుడు చూడు, ఖర్గే గారు ఎవరో సిద్ధరామయ్య గారు, ఆయన ఇప్పుడు హైలైట్ అవుతున్నారంట పాకిస్తాన్లో. ఆయన బొమ్మలు పెట్టేసి ఊరేగింపులు కూడా చేసుకుంటున్నారట. ఈయన యుద్ధం చేయొద్దు, మంచిగా ఉండాలి, కలిసి ఉండాలని చెప్పేసి. సో ఇలాగా ఎవరి ప్రేమ వాళ్ళు చూపించవచ్చు. కానీ దేశానికి నష్టపరిచే పనులు చేస్తే ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, దేశానికి నష్టపరిచే మాటలు చెప్తే వాళ్ళకి శిక్షలు వేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక మాట చెప్పినప్పుడు జస్ట్ మాటల వరకే ఉంటారు, చేతుల వరకు ఎవరు వెళ్ళరు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే మన కాశ్మీర్లో చనిపోయారో చాలా మంది, సో అక్కడ ఇద్దరు కూడా మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. సో ఒక కుటుంబానికి అయితే ఆన్ ది స్పాట్ ఈరోజు 50 లక్షలు ప్రకటించడం జరిగింది. సో మరి ఈ విషయం పట్ల మీరు ఏం చెప్తారు ఆయన గురించి? మంచిగా చూడొచ్చు, కానీ అలాగే ప్రతి ఒక్కరికి సాయం చేయాలి. ఇప్పుడు ఆడ 26-28 మంది చచ్చిపోయారు. ఆడికి వెళ్ళాలి, అక్కడ చూడాలి, అక్కడ ఎవరెవరు ఏ రాష్ట్రాల నుంచి చచ్చిపోయారు. అలా కొంతమంది మిలిటరీ వాళ్ళు ఉన్నారంట, నేవీలో పనిచేసే వాళ్ళు ఉన్నారంట, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారంట. సో వాళ్ళందరికీ సాయం చేయాలి. మరి ఒకరికే సాయం చేస్తే ఎట్లా? సో ఒకరికే సాయం చేయడం వల్ల ఏమందంటే కొంతమంది అంటున్నారు రీసెంట్గా ఇప్పుడే, అన్న అతను జనసేన కార్యకర్త అందుకనే చేసినాడు అని. సో పార్టీ తరఫున చేశారంటున్నారు, గవర్నమెంట్ తరఫున కూడా అంట. గవర్నమెంట్ తరఫున జస్ట్ 10 లక్షలు ఇచ్చారంట. సో ఇది ఆలోచించాల్సిన విషయం కదా. చేసిన మంచి పని, 50 లక్షలు చేయడం అనేది గ్రేట్. పార్టీ తరఫున మంచి పనే, కానీ అది గవర్నమెంట్ తరఫున చేసి ఉంటే బాగుండేది. కార్యకర్త అని కాకుండా ఒక మామూలుగా మనిషిలాగానే చూసి చేసి ఉంటే బాగుండేది. ఇంకా సో పార్టీ తరఫున చేసింది కాబట్టి సంతోషకరమైన, అభిమానులు కూడా సంతోషిస్తారు. వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా కానీ అయ్యో మా కార్యకర్త సాయం చేసి కాబట్టి మాకు కూడా సాయం చేస్తాడని వాళ్ళు కూడా సంతోషపడతారు. మంచి పనే, కానీ అందరికీ చేస్తే బాగుండేది. అలాగే ఓవరాల్గా ఇక్కడ కాకుండా ఆయనకు దేశవ్యాప్తంగా పేరుంది కాబట్టి ఎవరెవరైతే చనిపోయారో అన్ని కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది. అందరూ చేయాలని కోరుకుంటాను అయితే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పవన్ అన్న అనేటోడు ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తెలిసినోడు కాదు. మోడీ వల్ల ఇప్పుడు వాళ్ళు కూటమి కలిసి ఉండటం వల్ల ఇండియా వ్యాప్తంగా తెలిసిండు. అక్కడికి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి అందరికి సాయం చేస్తే నేషనల్ లెవెల్లో నెక్స్ట్ వచ్చే రాబోయే ఎన్నికల్లో ఇంకా ప్లస్ అవుతుంది కదా.
సో అలా అని చెప్పేసి ఇక్కడే చేశాడు వీడు వీళ్ళకే సాయం చేస్తారు ఇంకెవరికి చేయరేమో అని ట్రోల్స్ కూడా పెరుగుతున్నాయి. అందరికి చేయాలనైతే నేను కోరుకుంటున్నా. కార్యకర్తలను చూడదు ఇటువంటి సందర్భాల్లో, ఎందుకంటే తీవ్రవాదుల దాడులు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కార్యకర్తన మన పార్టీ వాడా, మన రాష్ట్రం వాడా, మన తెలుగు వాడా అని చూడొద్దు. సో ఏ కులమైనా ఏ మతమైనా ఇండియన్స్ కాబట్టి అందరికి సాయం చేయాలి ఖచ్చితంగా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. మన ఇండియాలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో మరి అక్కడికే వెళ్ళి ఉండండి అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో దానికి మీరు ఏం చెప్తారు? అక్కడికే వెళ్ళి ఉండమన్నానంటే మరి ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన వాళ్ళం ఇప్పుడు పాకిస్తాన్ సడన్గా వెళ్ళిపోమంటే సో నేను పవన్ కళ్యాణ్ గారితో 100% లైక్ ఏకీవిస్తున్నాను. ఆ వ్యాఖ్యలు కూడా ఎందుకు చెప్పాడంటే అప్పట్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఏమన్నాడంటే ఇప్పుడు నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను, మీకు శత్రుత్వం ఉందని నేను కూడా శత్రువుగా భావించలేను అనే విధంగా చేశారు. సో దానికి కౌంటర్గా ఈ విధంగా మాట్లాడారు. సో అంటే మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు సపోర్ట్గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ అది మన సొంత అమ్మనే మనం తిట్టుకున్నట్టు ఇంకా చెప్పాలంటే. సో మన దేశం అంటే కొంచెం దేశభక్తి అనేది ప్రతి ఒక్క ఇండియన్కి ఉండాలి. సో అది లేనట్టు మనం వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం ఇంకా. ఇప్పుడు నార్మల్గా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఓన్లీ మాటల వరకే ఉంటారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆంధ్రకు చెందిన వాళ్ళు చనిపోయారో ఒక ఫ్యామిలీకి 50 lakhs కూడా ఆన్ ది స్పాట్ అనౌన్స్ చేశారు. సో ఆయన గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా కాదు ప్రతి ఒక్కసారి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఆయన వంతు ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. మనం దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఓకేనా, ఓవరాల్గా మన ఇండియన్స్ మీద అటాక్ చేసిన వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఇప్పుడు ఎవరో టూరిస్టుల మీద తెలియని వాళ్ళపై చేయడం కంటే ఏదో డైరెక్ట్గా మన ఏమన్నా చేయాలనుకుంటే ఆర్మీ వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళతో ఫైట్ చేయడం అంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం ఇంకా.